తమిళనాడులో వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పటి నుండే రాజకీయ పార్టీలు ఎన్నికల కోసం తమ అస్త్రశస్త్రాలను సిద్ధం చేసుకుంటూ ఉన్నాయి. ధీటైన విమర్శలు, ఘాటైన ఆరోపణలతో తమ ప్రత్యర్థికి అడ్డుకట్ట వేసేందుకు రాజకీయ పార్టీలు ఎంతగానో ప్రయత్నిస్తూ ఉన్నాయి. ఎన్నికల రేసులో ప్రత్యర్థి కంటే ఓ అడుగు ముందే ఉండేలా ప్రధాన పార్టీలు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నాయి. తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలకు దాదాపు 8 నెలల సమయం ఉండడంతో తమ ప్రత్యర్థులకు చెక్ పెట్టేందుకు రాజకీయ పార్టీలు సరికొత్త ఎత్తుగడలు వేస్తున్నాయి. తమిళనాడులోని అధికార డిఎంకేను ప్రతిపక్షాలు లక్ష్యంగా చేసుకోగా, అన్నా డిఎంకే, బీజేపీ కూటమిని అధికార పక్షం టార్గెట్ చేసి విమర్శన అస్త్రాలు ప్రయోగిస్తోంది. ప్రస్తుతం అధికారంలో ఉన్న డిఎంకేపై అవినీతి, హిందూ వ్యతిరేకి అంటూ ఆరోపణలు చేస్తోంది బీజేపీ. డిఎంకే పాలనలో రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయని, మత్తు పదార్థాల చలామణి పెరిగిందని కాషాయ పార్టీ తీవ్ర ఆరోపణలు చేస్తోంది. బీజేపీ తమిళనాడు రాష్ట్ర శాఖ అధ్యక్షుడు నయనీర్ నాగేంద్రన్, అన్నామలై, తమిళసై సౌందరరాజన్ వంటి వారు ఇప్పటికే డిఎంకేపై ఆరోపణ అస్త్రాలు ప్రయోగించారు. మరొకవైపు అన్నా డిఎంకే సైతం డిఎంకేపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తోంది. గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలను డిఎంకే నెరవేర్చలేదని అన్నా డిఎంకే ఆరోపిస్తోంది. డిఎంకే హయాంలో సుమారు 8,000 హత్యలు జరిగాయని, ఖనిజ వనరుల దోపిడీ పెరిగిందని, నాడు శాంతివనంగా ఉన్న తమిళనాడు నేడు నేరాలతో నిండిందంటూ ప్రధాన ప్రతిపక్ష నేత ఎడప్పాడి పళనిస్వామి తీవ్రస్థాయిలో ఆరోపిస్తున్నారు. అదే సమయంలో తమపై డిఎంకే విమర్శలను తిప్పికొట్టే ప్రయత్నం చేస్తున్నారు. తాము బీజేపీతో పొత్తు పెట్టుకోవడాన్ని విమర్శిస్తూ డిఎంకే 1999లో ఆ పార్టీ ఎలా పొత్తు పెట్టుకుంటుందని, అప్పుడు అది మతవాద పార్టీ అని డిఎంకేకు తెలియదా అని పళనిస్వామి ప్రశ్నించారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో లక్ష్యంగా టీవీకేను ఏర్పాటు చేసిన విజయ్ రాష్ట్రంలోని డిఎంకే, కేంద్రంలోని బీజేపీలపై తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. డిఎంకేను రాజకీయ ప్రత్యర్థి, బీజేపీ సిద్ధాంత ప్రత్యర్థిగా ప్రకటించిన విజయ్ ఆ పార్టీల తీరును ఎండగడుతూ ఉన్నారు. తమిళనాడు రాష్ట్ర ప్రయోజనాలకు బీజేపీ వ్యతిరేకంగా ఉందని ఆరోపించడంతో పాటు ప్రజలను మోసగించి డిఎంకేను అధికారంలోకి వచ్చిందని, 2021 ఎన్నికల్లో ఇచ్చిన నీటి మినహాయింపు వంటి హామీలను నెరవేర్చలేదని, రాష్ట్రంలో శాంతి భద్రతలు ఘోరంగా దెబ్బతిన్నాయని విజయ్ ఆరోపిస్తున్నారు. ఇటీవల శివగంగై జిల్లాలో జరిగిన లాకప్ డెత్ వ్యవహారంపై భారీ ఆందోళనను సైతం చేపట్టి తమిళనాడు రాష్ట్ర ప్రజల దృష్టిని విజయ్ తన వైపు తిప్పుకునే ప్రయత్నం చేశారు. మరొక వైపు తమ ప్రభుత్వంపై బీజేపీ, అన్నా డిఎంకే చేస్తున్న ఆరోపణలు, విమర్శలకు ధీటుగా స్పందిస్తున్న సీఎం స్టాలిన్, టీవీకే అధ్యక్షుడు విజయ్ వ్యవహారంలో మాత్రం సంయమనం పాటిస్తూ ఉన్నారు. విజయ్ తమ ప్రభుత్వంపై చేస్తున్న విమర్శలు, ఆరోపణలకు ధీటుగా స్టాలిన్ స్పందించడం లేదు. అయితే కొన్ని సందర్భాల్లో మాత్రం విజయ్ పై పరోక్షంగా విమర్శలు చేస్తున్నారు. డిఎంకే ద్వితీయ శ్రేణి నేతలు, ఇతర నిర్వాహకులు మాత్రం విజయ్ కు ధీటుగా సమాధానమిస్తున్నారు. విజయ్ ఆరోపణలకు స్పందించి ఆయనకు సమాధానం చెప్పడం స్టాలిన్ పెద్దగా ఇష్టపడడం లేదని రాజకీయ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. విజయ్ పై విమర్శలు చేయడం ద్వారా ఆయన గురించి ప్రజలు మాట్లాడుకునేలా చేయడం తనకు నష్టం తప్ప ఇంకేమీ ఉండదని భావిస్తున్న స్టాలిన్ తమ పార్టీలోని ఇతర నేతల ద్వారా కౌంటర్ ఇప్పిస్తున్నట్లుగా తెలుస్తోంది. వచ్చే శాసనసభ ఎన్నికల్లో ప్రధాన పార్టీల సారథ్యంలోని కూటముల మధ్యనే గట్టి పోటీ ఉండే అవకాశం ఉంది. అధికార డిఎంకే ముఖ్యంగా బీజేపీని లక్ష్యంగా చేసుకుంటోంది. కేంద్రంలోని బీజేపీ సర్కార్ రాష్ట్రానికి ప్రాజెక్టులు ఇవ్వటం లేదని, నిధులు మంజూరు చేయడం లేదని, తమిళ భాషాభివృద్ధికి తగిన నిధులు కేటాయించడం లేదని, నీటి పరీక్షల నుంచి మినహాయింపు కల్పించడం లేదనేటటువంటి తదితర అంశాలపై డిఎంకే విమర్శలు చేస్తోంది. బీజేపీ తమిళనాడు రాష్ట్ర ప్రయోజనాలకు, తమిళ భాషకు, తమిళులకు వ్యతిరేక వైఖరిని అవలంబిస్తోందని డిఎంకే ఆరోపిస్తోంది. బీజేపీతో పొత్తు పెట్టుకొని తమిళనాడు ప్రయోజనాలను తాకట్టు పెట్టిన అన్నా డిఎంకేకు తగిన గుణపాఠం చెప్పాలని స్టాలిన్ ఇటీవలే పిలుపునిచ్చారు. అదే సమయంలో ప్రాంతీయ భావన, రాష్ట్ర ప్రయోజనాల పేరుతో బీజేపీ, అన్నా డిఎంకేలపై విమర్శలు చేయడం ద్వారా మరొకసారి ప్రజల మద్దతును కూడగట్టుకునేందుకు డిఎంకే ప్రయత్నిస్తోంది. అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా సమయం ఉన్నప్పటికీ తమిళనాడు పాలిటిక్స్ ఇప్పటికే హీటెక్కాయి.